వెండి 1,78,000 మార్కుకు వెళ్లిపోయింది. లాస్ట్ 3 రోజుల్లో 12% దగ్గరగా పెరిగింది. ఎందుకు వెండి బంగారం పెరుగుతూ ఉంది? ఇన్ఫాక్ట్ ఇప్పుడు కాదు, లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా బంగారం కంటే వెండి ఎక్కువగా పెరుగుతుందని మాట్లాడుకుంటున్నాం కదా. దీని రిలేటెడ్ గా అసలు ఏంటి డేటా అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. తర్వాత ఇండియా జీడిపి పరంగా అదర కొట్టింది, వెరీ స్ట్రాంగ్ జీడిపి డేటా వచ్చిందని చెప్పారు, కరెక్టే. మరి మార్కెట్ ఎందుకు ఇవాళ పెరగలేదు? ఎందుకు పెరిగినట్టే పెరిగి కొత్త ఆల్ టైమ్ హైస్ కి వెళ్లి మార్కెట్ ఎందుకు పడిందో, మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ ఎందుకు డౌన్ అయింది, వీటిని మాట్లాడుకుంటూ రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా, ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా, ఇవాళ స్టార్ట్ అయిన వింటర్ పార్లమెంట్ సెషన్ రిలేటెడ్ గా కొన్ని కీ బిల్స్ ఉన్నాయి, 10 బిల్స్ దగ్గరగా ఉన్నాయి. కొన్ని స్టాక్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఉంటుంది. వీటన్నిటిని డిస్కస్ చేసుకుంటూ మార్కెట్స్ రిలేటెడ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసే డేటా కొంత రిలీజ్ అయింది. ఈ నవంబర్ కి సంబంధించిన ఆటో సేల్స్ డేటా, జిఎస్టీ కలెక్షన్ డేటా, టాక్స్ కలెక్షన్ డేటా, వీటన్నిటిని డిస్కస్ చేసుకొని మార్కెట్ పరంగా లెవెల్స్, ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్ ని మాట్లాడుకుంటూ కమింగ్ డేస్ లో మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న ఈవెంట్స్ ని డిస్కస్ చేసుకుంటూ ఇవాల్టి మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ సిల్వర్ గురించి మాట్లాడాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ లో సిల్వర్ పెరిగితే లాభపడబోయే కంపెనీ ఏదైనా ఉందా అని ఎవరైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, దానికి ఆన్సర్ చెప్పాల్సింది మనం హిందుస్థాన్ జింక్. ఎప్పుడు సిల్వర్ పెరిగినా సరే ఈ స్టాక్ పెరుగుతూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ మీకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కూడా సిల్వర్ పెరగడం కారణంగానే స్టాక్ పెరిగిందని డైరెక్ట్ గా హెడ్లైన్స్ లోనే రాస్తారు. విల్ నాట్ జస్ట్ సిల్వర్, జింక్, లెడ్, కాడ్మియం రిలేటెడ్ గాను బిజినెస్ చేస్తారు. కానీ సిల్వర్ లో ఎక్కువ మార్జిన్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇంతకీ సిల్వర్ ఎందుకు సడన్ గా ఇంతలా పెరిగింది? లాస్ట్ 3 రోజుల్లో ఎందుకు సిల్వర్ ఇంతలా పెరుగుతుందన్న దీని రిలేటెడ్ గా డేటాని వెతకడానికి ప్రయత్నిస్తే చైనా రిలేటెడ్ గా ఇన్వెంటరీ, సిల్వర్ రిలేటెడ్ గా ఇన్వెంటరీ డికేడ్ లో ఉందనే డేటా పబ్లిష్ అయింది. అది ఇక్కడ మీరు స్క్రీన్ పైన కూడా గమనించొచ్చు. ఫిజికల్ సిల్వర్ కి కానీ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా హై డిమాండ్ ఉంటుండడం, ఈ సిల్వర్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో యూస్ కేస్ అనేది ఎక్కువ అయింది కదా, ఎక్కువగా సిల్వర్ ని వాడుతున్నారు కదా వివిధ ఇండస్ట్రీస్ లో. ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. దీని రిలేటెడ్ గా సిల్వర్ ఒక డిమాండ్ పెరుగుతుండడం, చైనాలో ఉంటున్న ఇన్వెంటరీ డికేడ్ లో ఉందనేలా డేటా అప్డేట్ అవుతుండేసరికి స్ట్రాంగ్ గా సిల్వర్ డిమాండ్ వచ్చేలా ఉంది. ముందుగా కొని పెట్టుకుందాంలే అని రీసెంట్ టైమ్స్ లో ఏ హైస్ నుంచి అయితే సిల్వర్ పడిందో దాని మొత్తాన్ని కూడా రికవర్ చేస్తూ ఇప్పుడు కొత్తగా ఆల్ టైమ్ హై లెవెల్స్ లో సిల్వర్ అయితే ఉంది. మరి సిమిలర్ గా గోల్డ్ ఉందంటే అలా కాదు. ఇది ఒకసారి రిమూవ్ చేస్తున్నాను చూడండి. రీసెంట్ గా వెళ్ళిన హై నుంచి పడ్డ తర్వాత గోల్డ్ కూడా పెరిగింది, బట్ ఆల్ టైమ్ హై లెవెల్ కి అయితే అబోవ్ వెళ్ళలేదు. బట్ సిల్వర్ అలా కాదు. చైనా రిలేటెడ్ గా ఉన్న ఒక్క ఇంపార్టెంట్ డేటా పాయింట్ లాస్ట్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చింది డేటా, ఫ్రైడే తర్వాత. దాంతో సాటర్డే కానీ సండే కానీ ఈవెన్ ఇప్పుడు కూడా సిల్వర్ స్ట్రాంగ్ గా పెరుగుతూ ఉంది. నేను రీసెంట్ టైమ్స్ లో కూడా చెప్పాను, గోల్డ్ కి సెంట్రల్ బ్యాంక్స్ ఒక సహాయం కావాలేమో, సెంట్రల్ బ్యాంక్స్ కొంటేనే ఈ గోల్డ్ పెరగాలా లేదా అనేది డిమాండ్ ని పుష్ చేస్తుందేమో. కానీ సిల్వర్ కంప్లీట్ గా ఇండస్ట్రియల్ మెటల్, ఇండస్ట్రీస్ లో దాని వినియోగం స్ట్రాంగ్ గా ఉంటుందని మార్కెట్ కనిపిస్తే పెరుగుతుంది. దీన్ని రీప్లేస్ చేసేలా కొత్త టెక్నాలజీ వచ్చింది. సిల్వర్ అవసరం లేదు. ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కానీ, సోలార్ లో కానీ, వివిధ ఇండస్ట్రీస్, ఎలక్ట్రానిక్స్ పరంగా సిల్వర్ కాదు, సేమ్ ప్రాపర్టీస్ తో ఇంకొక మెటల్ ని కూడా, ఇంకొక యూస్ కేస్ సినారియోని కూడా తీసుకురాగలమని అడ్వాన్స్మెంట్ ఏదైనా టెక్నాలజీలో వచ్చి సిల్వర్ ని పక్కన పెట్టారనుకోండి, అప్పుడు కూడా అలానే రియాక్ట్ అవుతుంది నెగిటివ్ గా. ప్రెసెంట్ అయితే దాని ఫేజ్ నడుస్తుంది కాబట్టి సిల్వర్ గోల్డ్ ని దాటి స్ట్రాంగ్ గా ఈ రీసెంట్ టైమ్స్ లో పెరుగుతుంది. బట్ పెరుగుతుంది కదా అని ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు, పెట్టుబడి చేసే ముందు ఒక్కసారి అసలు సిల్వర్ ని ఎక్కడెక్కడ వినియోగించే అవకాశం ఉంది, బంగారం కంటే సిల్వర్ ఎందుకు పెరిగే అవకాశం ఉందని చేసిన ఈ వీడియోలో ఈ డీటెయిల్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి ఆ వీడియోని చూసి తర్వాత డెసిషన్ తీసుకోండి. ఆ ఒక వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇప్పుడు ఇవాళ మార్కెట్ ఎందుకు డౌన్ అయింది? జీడిపి ఏమో అదర కొట్టింది. 2004-2008 ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎలా అయితే స్ట్రాంగెస్ట్ గ్రోత్ జీడిపి రిలేటెడ్ గా కనిపించిందో, 8% అబో దగ్గరగా ఉంటుంది అనుకున్నారో, అలాంటి గ్రోత్ ఇప్పుడు నమోదవుతుండడం. చెప్తున్నాను కదా, నాట్ జస్ట్ ఆర్బీఐ, మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే స్ట్రాంగ్ జీడిపి డేటా వస్తూ ఉండడం ఒకంత మార్కెట్ లో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ గా నిలిచింది. దీంతో మార్కెట్ ఒక 140 పాయింట్స్ 150 పాయింట్స్ గ్యాప్ అప్ అవుతుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది అనే ఇండికేషన్ నుంచి మార్కెట్ కూల్ ఆఫ్ అయిపోయింది, స్లైడ్ అయింది. దీని గురించి మాట్లాడుకోవాలి. బట్ దీని గురించి మాట్లాడే ముందు, మార్కెట్ లో మీరు చాలా దగ్గర రియల్ జీడిపి గ్రోత్, నామినల్ జీడిపి గ్రోత్ అని వింటూ ఉంటారు. సో దాన్ని బట్టి చూస్తే ప్రెసెంట్ వస్తున్న డేటాలో రియల్ జీడిపి గ్రోత్ స్ట్రాంగ్ గానే ఉంటున్నా, నామినల్ జీడిపి అంత స్ట్రాంగ్ గా లేదు. కాబట్టి ఈ డేటాకి అంత వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదని మీరు వింటుంటారు. దీన్ని నేను మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత దీని రిలేటెడ్ గా అనదర్ యాంగిల్ ని మాట్లాడుకుందాం. అసలు జీడిపి అంటే ఏంటి? ఒక దేశం ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం లో ఎంతైతే ప్రొడ్యూస్ చేసిందో, అది చిన్న గుండు సూది దగ్గర నుంచి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ రాకెట్ల వరకు, మొత్తానికి ఆ దేశం ఆ టైం పీరియడ్ లో ఎంత వాల్యూని అయితే క్రియేట్ చేయగలుగుతూ ఉందో, అమ్మగలుగుతూ ఉందో, ఆ ఒక కంట్రీ ఒక ఎంటైర్ ప్రొడక్షన్ వాల్యూ ఎంతో దాన్ని మనం జీడిపి అంటాం. దాంట్లో మళ్ళీ 2 రకాలు ఏంటి, నామినల్ ఏంటి, రియల్ ఏంటి అంటే, నామినల్ అంటే ఇన్ఫ్లేషన్ ని కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకుంటాం. లైక్ ఇప్పుడు ఒక ప్రొడక్ట్ ఒక వాల్యూ 10 రూపీస్ అనుకోండి, దాని తర్వాత 20 రూపీస్ అయింది అనుకోండి, దాన్ని కూడా 20 పెరిగిందాన్ని కూడా కన్సిడరేషన్ లోకి తీసుకొని చూసేదాన్ని నామినల్ జీడిపి అంటారు. ఇదే ఇంపార్టెంట్, రియల్ జీడిపి కాదు ఇంపార్టెంట్. ఎందుకంటే కార్పొరేట్ ఎర్నింగ్స్ అన్ని కూడా నామినల్ జీడిపిని బేస్ చేసుకునే ఉంటాయి. కాబట్టి ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత మంచిది. కానీ ఇప్పుడు వచ్చిన నామినల్ జీడిపి అంత స్ట్రాంగ్ గా ఏం లేదు, 8.7 ఉంది. అది మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే ఉంటున్నా. నామినల్ జీడిపి 8.7 నమోదైన రియల్ జీడిపి
8.2 రావడానికి యాక్చువల్లీ అంత ఉండకూడదు, తగ్గుండాలి. ఉండడానికి ప్రధానమైన కారణం రీసెంట్ టైమ్స్ లో మన ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంటుండడం. నామినల్ జీడిపి 8.7 లో ఉన్న రియల్ జీడిపిని 8.2 లో ఉంచేసరికి, రియల్ జీడిపి అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ ని తీసి చూస్తారు. ఇన్ఫ్లేషన్ ని తీసి చూస్తారంటున్నాం. రీసెంట్ టైమ్స్ లో ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంది కాబట్టి నామినల్ జీడిపి కంటే చాలా తక్కువ ఉండాల్సిన రియల్ జీడిపి నామినల్ జీడిపికి దగ్గరగా రియల్ జీడిపి హైయర్ వాల్యూలో వస్తుండడం. ఒక వర్గం ఏమో నామినల్ జీడిపి కదా, కార్పొరేట్ ఎర్నింగ్స్ కి దగ్గరగా ఉండేది, ఇదేమో పెద్ద పెరగలేదు. రియల్ జీడిపి ఇన్ఫ్లేషన్ తక్కువ ఉండడం కారణంగా అలా ఉంది. అంత సినారియో ఇండియా గ్రోత్ సినారియో అలా ఏం లేదు అనేలా కొంతమంది అంటుంటే, నార్మల్ ప్రాక్టీసెస్ తోనే కదా క్యాలిక్యులేట్ చేస్తున్నారు రియల్ జీడిపిని, నామినల్ జీడిపిని. సో ఆన్ కమింగ్ టైం ఈ నామినల్ జీడిపి అండ్ రియల్ జీడిపి గ్రోత్ కూడా సిమిలర్ ట్రాక్ లోనే ఉంటే ఇండియా స్ట్రాంగ్ గానే గ్రో అవుతున్న కంట్రీ కాబట్టి ఫస్ట్ థింగ్ ఇది నెగిటివ్ గా చూడాల్సింది కాదు, పాజిటివ్ గా చూడాల్సింది అనేలా కూడా ఒక సైడ్ ఆఫ్ పీపుల్ మనకి ఎకానమీ రిలేటెడ్ గా మాట్లాడుతున్నారు. నేను సెకండ్ సైడే ఉన్నాను. బికాస్ ఆర్బీఐ కానీ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ గా ఉంటున్న రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా ఇండియా రిలేటెడ్ గా ఇచ్చిన గ్రోత్, జీడిపి గ్రోత్ బోత్ ఫర్ ద నామినల్ అండ్ రియల్ కంటే కూడా మన ఇండియా స్ట్రాంగ్ జీడిపి గ్రోత్ నే పోస్ట్ చేసింది. అందులో కూడా మీరు గమనిస్తే ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు సిలిండర్స్ కూడా స్ట్రాంగ్ గా ఫైర్ అయ్యాయి. అండ్ ప్రైవేట్ క్యాపెక్స్ కూడా ఈసారి స్ట్రాంగ్ గా ఉంది. అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్ పరంగా కూడా స్ట్రాంగ్ స్పెండింగ్ ఈసారి కనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్ ఇండియన్ ఎకానమీ పరంగా మనం మంచిగానే చూడొచ్చు. సరే మరి మార్కెట్స్ ఎందుకు పడ్డాయి? వెల్ దానికి ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. ఈ డిసెంబర్ 5th మనకు ఆర్బీఐ వాళ్ళు రేట్ కట్ చేయాలి. 7.8 లాస్ట్ క్వార్టర్ లో Q1 లో వచ్చినట్టు వచ్చిన జీడిపి ఓకే, బట్ దాన్ని కూడా బీట్ చేస్తూ 8.2 వస్తే 2004 2008లో ఎలా అయితే స్ట్రాంగ్ గా మార్కెట్లు పెరిగాయో మనకు ఆ టైంలో జీడిపి కూడా స్ట్రాంగ్ గా పెరుగుతూ ఉండింది. అప్పుడు వచ్చింది 8% అబో దగ్గరగా గ్రోత్. దాని తర్వాత ఎప్పుడు మన ఇండియన్ ఎకానమీలో ఇలాంటి గ్రోత్ లేదు. ఆ టైంలో ఆర్బీఐ వాళ్ళు ఏం చేస్తూ ఉండేవాళ్ళు, 2004 నుంచి 2008 ఆ పాయింట్ లో రేట్లు పెంచుతూ ఉండేవాళ్ళు. రేట్ హైక్ సైకిల్ లో ఉండేది మార్కెట్. మరి అలాంటి ఎన్విరాన్మెంట్ ప్రెసెంట్ ఉందనుకుంటే, మరి జీడిపి కూడా అంత రేట్ తో గ్రో అవుతుంది అనుకుంటే ఆర్బీఐ వాళ్ళు ఎందుకు రేట్ కట్ చేయాలి? రేట్ నలా వదిలేయచ్చు కదా, పెంచకపోయినా రేట్ నలా వదిలేయచ్చు కదా. రేట్ కట్ ఉంటుందా ఉండదా అనే ఒక క్వశ్చన్ మార్క్. డిసెంబర్ 5th ఎలా ఉంటుంది ఆర్బీఐ వాళ్ళు రిలేటెడ్ గానీ ఈవెంట్ దగ్గర అవుతుండే కొద్దీ మార్కెట్ కొంత దాని రిలేటెడ్ గా క్వశ్చన్ మార్క్స్ లోకి వెళ్ళింది. సో ఇవాళ మార్కెట్స్ రిలేటెడ్ గా ఏదైతే పెరగాల్సిందో, ఈ జీడిపి రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఏదైతే క్రియేట్ అవ్వాల్సిందో, అది డిసెంబర్ 5th కి ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తే ఆ ఇంపాక్ట్ స్ట్రాంగ్ గా మార్కెట్ లో ఉండే అవకాశం ఉంటుంది. బికాస్ అది ఉండదేమో, ఇంతలా జీడిపి గ్రో అవుతుంటే ఎందుకు ఆర్బీఐ వాళ్ళు రేట్ కట్ చేయాలి అని మార్కెట్ లో ఉంటున్న కన్సర్న్స్ ఆపాయి. ఒకవేళ ఆర్బీఐ వాళ్ళు కానీ అక్కడ వడ్డీ రేట్ ని కట్ చేస్తే ఆ కన్సర్న్స్ క్లియర్ అవుతాయి. కాబట్టి దట్ విల్ బి ద మార్కెట్ పాజిటివ్ ఫ్యాక్టర్. అండ్ ఇవాళ మార్కెట్ పడిందంటే భారీగా ఏం పడిపోలేదు. ఇన్ఫాక్ట్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ ని, ఇంకొక ఆల్ టైమ్ హైస్ ని హిట్ చేశాయి. స్మాల్ క్యాప్స్ ఇండెక్స్ వైజ్ గా పాజిటివ్ లో ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు పోర్ట్ఫోలియోస్ కూడా ఇవాళ ఏం బాగా పడిపోవడం ఆర్ బాగా పెరిగిపోవడం జరుగుండదు. కొంత లిటిల్ మైల్డ్ పాజిటివ్ లో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎలా మీ పోర్ట్ఫోలియో ఇవాళ ఉందనేది వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ మార్కో రూబియో, యునైటెడ్ స్టేట్స్ కి సంబంధించిన స్టేట్ సెక్రటరీ, రష్యా యుక్రెయిన్ డీల్ రిలేటెడ్ గా ఫ్లోరిడాలో జరుగుతున్న మీటింగ్ అనుకున్న దానికంటే బెటర్ గానే జరుగుతుంది. రష్యా యుక్రెయిన్ యొక్క ఇష్యూ సార్ట్ అవుట్ అయ్యేలానే ఉంది, కానీ అది అంత ఈజీ కాదు. దానికి ఇంకా ఎఫర్ట్స్ కావాలి. స్టిల్ ఇంకా డెలికేట్ స్టేజ్ లోనే ఉందనేలా తన కామెంట్స్ అయితే చేశారు. అండ్ యుఎస్ ఇండియా రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ కూడా రీసెంట్ టైమ్స్ లో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మన కామర్స్ సెక్రటరీ చేస్తున్న స్టేట్మెంట్స్, రాజేష్ అగర్వాల్ గారు చేస్తున్న స్టేట్మెంట్స్ ఇయర్ ఎండ్ లోపు డీల్ అయిపోతుందని తన స్టేట్మెంట్స్ చేస్తున్నారని. ఇయర్ ఎండ్ అంటే ఇంక ఈ నెలే కదా, సో ప్రాబబ్లీ ఈ నెలలోనే మనకి యుఎస్ ఇండియా రిలేటెడ్ గా 2 ఫేజుల్లో డీల్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. అట్లీస్ట్ ఫేజ్ 1 డీల్ రిలేటెడ్ గానే మనకు అప్డేట్ ఉండే అవకాశం ఉంది. అండ్ మన పార్లమెంట్ లో వింటర్ సెషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఆల్మోస్ట్ 10 కీ బిల్స్ రిలేటెడ్ గా వింటర్ పార్లమెంట్ లో అవకాశం ఉంది. వాటి రిలేటెడ్ గా డిస్కషన్స్ అయ్యి అవి నెక్స్ట్ రూల్స్ గా రావడానికి. అందులో ప్రధానంగా టొబాకో రిలేటెడ్ గా అండ్ ఈవెన్ పాన్ మసాలా రిలేటెడ్ గా కూడా కొత్త సెస్ ని తీసుకురావడానికి, జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ ని తీసేసి సిన్ గుడ్స్ మీద కొత్త సెస్ ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దీని కారణంగా ఓవరాల్ గా టొబాకో ప్రొడక్ట్స్ మీద ట్యాక్స్ పెరుగుతుందా తగ్గుతుందా అంటే యాజ్ ఆఫ్ నౌ అదే ట్యాక్స్ మెయింటైన్ అవుతుందని, ట్యాక్స్ ఇన్సిడెంట్స్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో అప్డేట్ ఉండే అవకాశం ఉందని అయితే మనకు అర్థమవుతుంది. యాజ్ ఆఫ్ నౌ ట్యాక్స్ స్ట్రక్చర్ టొబాకో అండ్ పాన్ మసాలా ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా అయితే మారబోతుంది. ఒకవేళ ఫైనల్ గా వాళ్ళు ఇంపాక్ట్ చేస్తున్నప్పుడు అంటే ఈ పర్సెంటేజ్ స్లాబ్స్ లో సెస్ ఉంటుందని చెప్తున్నప్పుడు ఒకవేళ అది హైయర్ గా ఉందంటే అది ఐటీసీ స్టాక్ రిలేటెడ్ గా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ అలాంటి ఇండికేషన్స్ ఏం వాళ్ళు ఇవ్వలేదు. ఎంటైర్ ప్రొడక్షన్ కెపాసిటీ రిలేటెడ్ గా సెస్ యాడ్ చేస్తారని ఇలా మాత్రం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ట్యాక్స్ ఎంత పడుతుంది అనేది విత్ కమింగ్ టైమ్స్ మనకు అర్థమవుతుంది. అండ్ జిఎస్టీ కలెక్షన్ డేటా మనకు అప్డేట్ అవుతుంది. నవంబర్ రిలేటెడ్ గా 1.7 ట్రిలియన్ అంటే 1,70,000 కోట్ల దగ్గరగా జిఎస్టీ కలెక్షన్స్ ఉన్నాయని. ఈ లోయర్ ట్యాక్స్ రేట్స్ కారణంగా గతంలో స్ట్రాంగ్ గా గ్రో అవుతుండేది, ఇప్పుడు కొంత లోయర్ రేట్ తోనే 0.7 గ్రోత్ రేట్ తో జిఎస్టీ కలెక్షన్స్ గ్రో అయ్యేలా మనకి డేటా వస్తుంది. బట్ అది కూడా మంచిదే. ట్యాక్స్ రేట్స్ ని తగ్గించాక అట్లీస్ట్ గ్రోత్ ఫేజ్ లోనే జిఎస్టీ కలెక్షన్ ఉంటుండడం పాజిటివ్ గానే చూడాలి. అండ్ ఆటో సేల్స్ డేటా అప్డేట్ అయింది. మెజారిటీ ఆఫ్ ఆటో కంపెనీస్ ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నాయి. ఇవాళ ఆటో స్టాక్స్ కూడా బెటర్ గానే గ్రీన్ లో ఉన్నాయి. సో ఓవరాల్ డేటా పాయింట్స్ అయితే ఇప్పటి వరకు ఉంటున్నవి బెటర్ గా ఉన్నాయి. మన మార్కెట్స్ విషయానికి వస్తే సెప్టెంబర్ 27, 2024 లో కదా లాస్ట్ టైం ఆల్ టైమ్ హైస్ ని హిట్ చేసాం. ఈ రీసెంట్ టైమ్స్ లో చూస్తే కొంచెం ఆల్ టైమ్ హైస్ ని దాడడానికి ప్రయత్నిస్తున్నట్లే మార్కెట్ ఉంటది. బట్ ఆ పాయింట్ లో ఎన్ఎస్సి 500 లో స్టాక్స్ అన్ని ఆల్ టైమ్ హై
హైకి వెళ్ళినప్పుడు ఒక లెవెల్స్ లో ఉంటాయి కదా, వాటి లెవెల్స్ ఆ టైంలో హై లెవెల్స్ ఉంటాయి కదా, ఆ హై లెవెల్స్ ని దాటిన కంపెనీస్ ఎన్నో తెలుసా? అవుట్ ఆఫ్ 500 కంపెనీస్ ఎన్ఎస్సి లో ఉన్నవి, ఎన్ఎస్సి 500 ఇండెక్స్ లో 170 కంపెనీస్ మాత్రమే. సో సెప్టెంబర్ 27, 2024 మార్కెట్ ఏదైతే హైక్ వెళ్ళిందో ఆ 500 స్టాక్స్ ఏ లెవెల్స్ లో అయితే ఉన్నాయో ఆ లెవెల్స్ ని దాటిన కంపెనీస్ 500 కంపెనీలు, అదే 500 ఇండెక్స్ లో ఉన్న 500 కంపెనీలో 170 కంపెనీలు మాత్రమే దాటాయి. దాని అర్థం ఏంటంటే ఆ టైంలో మార్కెట్ పెరిగినప్పుడు అన్ని స్టాక్స్ కలిసిగట్టుగా పెరగడం కారణంగా మార్కెట్ పెరిగింది. బట్ ఇప్పుడు మార్కెట్ పెరగడంలో కొన్ని కంపెనీల పాత్రే ఎక్కువ ఉంది. నెంబర్ ఆఫ్ స్టాక్స్ తగ్గాయి, ఇండివిజువల్ స్టాక్స్ స్ట్రాంగ్ గా పెరిగాయి. కొన్ని పెరగడం కారణంగానే ఇండెక్స్ పెరిగిపోతున్నాయి. సో బ్రాడ్ మార్కెట్ పార్టిసిపేషన్ లేదు మార్కెట్ లో ఇంకా. సో ఆల్ టైమ్ హైస్ లో ఉన్నాం, అద్భుతం అనేలాగైతే మార్కెట్ లేదు. మార్కెట్ లో రావాల్సిన పాజిటివ్స్, ఇంక్లూడ్ అవ్వాల్సిన పాజిటివ్స్ ఉన్నాయి. ఎఫ్ఐఎస్ షార్ట్స్ అలానే ఉన్నాయి. యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ జరగాల్సింది అలానే ఉంది. ఆర్బీఐ వాళ్ళు కట్ చేయాల్సిన ఇంట్రెస్ట్ రేట్ అలానే ఉంది. ఈ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఆగి ఫర్దర్ గా మార్కెట్ లో వాళ్ళ ట్రెండ్ అట్లీస్ట్ న్యూట్రల్ లోకి వస్తున్న మార్కెట్ రిలేటెడ్ గా స్టెబిలిటీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐపీఓస్ అండ్ బ్లాక్ డీల్స్ తగ్గాలి, వాటి యొక్క ఫ్లో ఆగాలి. యూజువల్ గా డిసెంబర్ లో కొంత ఆగుతాయి ఇయర్ ఎండ్ కాబట్టి, బట్ ఫ్లో స్ట్రాంగ్ గా ఉంది కదా, మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది, ఇదే రైట్ టైం అనుకుని వచ్చినా వస్తారు. ఐపీఓస్ ఎక్కువ ఉండడం, బ్లాక్ డీల్స్ ఎక్కువ జరుగుతుండడం కూడా మార్కెట్ లోకి వెళ్లాల్సిన డబ్బుల్ని ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ కి తీసుకువెళ్లిపోతాయి. ఇది కూడా మార్కెట్ పెరగకుండా, బ్రాడ్ మార్కెట్ పార్టిసిపేషన్ జరగకుండా అయితే ఆపుతూ ఉంది. అండ్ ఫర్ ఎ టైమ్ బీయింగ్ మార్కెట్స్ ని పక్కన పెట్టి గోల్డ్ అండ్ సిల్వర్ అయితే కొంత యాక్షన్ లోకి దిగాయి. ఈ రీసెంట్ టైమ్స్ లో కొంత పడ్డావు కాస్త అవి యాక్షన్ అయితే చూపిస్తూ ఉన్నాయి. హోప్ఫుల్లీ వీటికి ఈక్వల్ గానో లేకపోతే వీటిని అవుట్ పర్ఫార్మ్ చేస్తున్న ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా ఒక టైం కి పర్ఫార్మెన్స్ ని స్టార్ట్ చేస్తాయి. బట్ అది స్టార్ట్ చేసే లోపు థియేటర్లు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పేషెన్స్ గా వెయిట్ చేశారు మూవీ స్టార్ట్ అవడానికి అన్నది టైం టెస్ట్ చేస్తుంది. కాబట్టి స్పెషల్లీ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ లో ఇన్వెస్ట్ చేసి రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ పెరుగుతుంటే పోర్ట్ఫోలియో పెరక్క చిరాకు మనకు వస్తూ ఉంటుంది కదా, దాన్ని కొంత బ్యాలెన్స్డ్ గా, కొంత సెటిల్డ్ గా డీల్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఐఎమ్ షూర్ ఒక పాయింట్ తర్వాత మీరు హోల్డ్ చేసిన ఆ ప్రెషర్, ఆ పెయిన్ ని మార్కెట్ మీకు రివార్డ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉన్న ఎంటైర్ డేటాని కనెక్ట్ చేస్తూ మీ ముందుకు వీడియోని తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపించుంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ స్టాక్స్ గురించి మాట్లాడుకునే ముందు ఈ డిసెంబర్ 3వ తేదీన ఆర్బీఐ గవర్నర్ గారు మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ని స్టార్ట్ చేస్తారు. డిసెంబర్ 5th ఎండ్ అవుతుంది. గతంలో ఆర్బీఐ గవర్నర్ గారు చెప్తున్న దాని ప్రకారం ఈసారి వడ్డీ రేట్ కట్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు గమనిస్తే చాలా బ్యాంక్స్ ఈ డిసెంబర్ 3వ తేదీన ఎఫ్డి రేట్లు తగ్గించడం స్టార్ట్ చేస్తున్నాయి. ఎగ్జాంపుల్ ఈ సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు ప్రెజెంట్ ఇస్తున్న 8.1% వడ్డీని డిసెంబర్ 3rd తగ్గిస్తారని ఎలా చెప్తున్నారు. మీకు ఒకవేళ షార్ట్ టర్మ్ అవసరాలుండి పెళ్లిళ్ళక, చదువులక ఆర్ ఎమర్జెన్సీ నీడ్స్ కోసం సంవత్సరం 2 సంవత్సరాలు పార్క్ చేద్దాం అనుకున్న డబ్బులు, స్టాక్ మార్కెట్ తో లింక్ లేకుండా ఉంచాలనుకుంటున్న డబ్బులు బ్యాంక్స్ లో పెట్టి హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని పొందాలనుకుంటే ఈ డిసెంబర్ 5వ తేదీ లోపు, స్పెషల్లీ 3వ తేదీ లోపు ఎఫ్డి లో పార్క్ చేసుకొని ఆ అధిక ఇంట్రెస్ట్ ని లాక్ చేసుకునే అవకాశం మనకుంటుంది. దీనికోసం డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో స్టేబుల్ మనీ యాప్ లింక్ ఇస్తున్నాను. అది క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయడం చేయకపోవడం పక్కన పెడితే ఇక్కడ సర్చ్ ఉందా, అక్కడ క్లిక్ చేసి ఏ బ్యాంక్స్ మనకి అధికమైన వడ్డీ రేట్లు ఇస్తున్నాయి, ఇండియాలో లిస్ట్ అయినవి ఏవేవి మనకి అధికమైన వడ్డీ రేట్లు ఇస్తున్నాయి అనేది చెక్ చేసుకోవచ్చు. ఇందులో పెద్ద పెద్ద ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లేవే అంటే పెద్ద పెద్ద బ్యాంక్స్ అన్ని మనకి తక్కువ ఎఫ్డి రేట్ ఇస్తాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అవి కూడా ఆర్బీఐ అండర్ లో రిజిస్టర్ అయ్యి ఈ పెద్ద పెద్ద ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కలా అయితే అసలు వడ్డీ మీద 5 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుందో వాటికి కూడా, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కి కూడా 5 లక్షల అసలు వడ్డీ మీద మనకి ఆర్బీఐ వాళ్ళు గవర్నమెంట్ సైడ్ నుంచి ఇన్సూరెన్స్ ని ఇస్తారు. కాబట్టి 5 లక్షల వరకు మనం వేస్తున్న డబ్బులకి ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది. కాబట్టి మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు రిలేటెడ్ గా సేఫ్టీ ఉంటూ నార్మల్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కంటే హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ వర్క్ అవుతూ ఇన్స్టెంట్ విత్ డ్రాల్ కూడా కొన్ని బ్యాంక్స్ ఇస్తున్నాయి. లైక్ ఈ సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇన్స్టెంట్ విత్ డ్రాల్ ఫెసిలిటీ కావాలనుకుంటే ఇమీడియట్ గా మన బ్యాంక్ లోకి డబ్బులు వచ్చే ఫెసిలిటీతో పాటు మనం వేస్తున్న డబ్బులపై వడ్డీ వస్తుందా, అది నెల నెల రెగ్యులర్ ఇన్కమ్ లా కూడా మన బ్యాంక్ అకౌంట్ కి వచ్చేలా ఇంట్రెస్ట్ పే అవుట్ ఫెసిలిటీ కూడా మనకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అందిస్తుంది. స్టేబుల్ మనీని నమ్మచ్చా? మన డబ్బులు డిపాజిట్ చేశాక, ఎఫ్డి వేశాక స్టేబుల్ మనీ యాప్ దగ్గర కాదు, డైరెక్ట్ గా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కే వెళ్తుంది. దాని కన్ఫర్మేషన్ కూడా మనకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నుంచి వస్తుంది. ఇందులో అయితే మనం ఏ బ్యాంక్స్ ఎలాంటి వడ్డీ రేట్లు ఇస్తున్నాయి, అందులో ఏ బెనిఫిట్స్ ఉన్నాయని కంపేర్ చేసుకొని ఫిక్స్డ్ డిపాజిట్ త్రూ ఈ యాప్ వేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ అవసరాలకి డబ్బుల్ని పార్క్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. బయట మార్కెట్ లో కంటే ఇక్కడ మీకు బెటర్ ఆప్షన్ ఉందనుకొని మీరు ఓకే అనుకుంటేనే తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ వేయొచ్చు. నేను పర్సనల్ గా ఈ యాప్ ని ఫిక్స్డ్ డిపాజిట్ కోసం మాత్రమే వాడుతున్నాను. మీకు కూడా నీడ్ ఉందనుకుంటే డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఉంటే లింక్ ని చెక్ చేయండి. నెక్స్ట్, ఇండియన్ గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చేస్తూ ఉంది. మీరు ఒకవేళ వాట్సాప్, టెలిగ్రామ్, ఇతర సోషల్ మీడియా యాప్స్ ఏది వాడుతున్నా మీరు వాడుతున్న డివైస్ లో మీరు వాడుతున్న అకౌంట్ కి సంబంధించిన సిమ్ ఖచ్చితంగా ఉండాలని, ఒకవేళ మీరు డెస్క్ టాప్ లో అంటే కంప్యూటర్ లో కానీ వాట్సాప్, టెలిగ్రామ్ ఇవి వాడుతూ ఉంటే ప్రతి 6 గంటలకు ఒకసారి అది లాగౌట్ అవుతూ మళ్ళీ మీరు తిరిగి లాగిన్ అయ్యేలా, ఆ డివైస్ లో ఆ సిమ్ లేకపోవడం కారణంగా అకౌంట్ పని చేయకుండా ఉండేలా
కొత్త రూల్స్ నైతే తీసుకొస్తున్నారు. దీని కారణంగా కొంతమంది మొబైల్ సిమ్స్ పర్టికులర్ గా కొన్నిటిని జస్ట్ వాట్సాప్ కే వాడుతుంటారు, రీఛార్జ్ ఏం చేయకుండా. ప్రాబబుల్లీ అలాంటి సిమ్స్ కి రీఛార్జెస్ పెరిగే అవకాశం ఉంది. బట్ ఇది చేయడానికి ప్రధానమైన కారణం గవర్నమెంట్ చెప్తున్నదైతే సైబర్ ఫ్రాడ్స్ ని తగ్గించి, అంటే అసలు మొబైల్లో సిమ్మే ఉండదు, జస్ట్ ఒక ఓటీపీతో లాగానే వాట్సాప్ ద్వారా అన్నిటిని షేర్ చేస్తూ ప్రోపగాండాస్ ని స్ప్రెడ్ చేస్తూ సైబర్ ఫ్రాడ్స్ జరగడానికి కూడా ఇదే కారణం అవుతుందని, కాబట్టి ఇలాంటి రూల్ కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలనుకుంటుందని ఇలా మనకి అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి చూడాలి ఇది ఏ రకంగా సైబర్ ఫ్రాడ్స్ ని తగ్గిస్తుందని. అండ్ దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. యూజువల్లీ నాకు కూడా తెలుసుకోవాలనుంది, మనకు సిమ్ లేని నెంబర్ ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ స్పెషల్లీ వాట్సాప్, టెలిగ్రామ్ వాడడానికి ఏ సందర్భాల్లో ఎక్కువగా వాడుతుంటారలా మన మొబైల్ నెంబర్ కాకపోతున్నా ఎవరెవరు ఇలాంటి యాప్స్ ని ఎక్కువగా వాడతారని మీరు అనుకుంటున్నారో వీలైతే చెప్పండి. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద ఎంటైర్ ఫార్మా ఇండస్ట్రీ ఒక ఇండియన్ కంపెనీ ఒక న్యూ డ్రగ్ అప్లికేషన్ ని యుఎస్ FDA వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. వోకార్డ్ ఫార్మా వాళ్ళు ఎప్పటి నుంచో ఐ థింక్ 2011 నుంచి డెవలప్ చేస్తున్న జైనిక్ డ్రగ్ యాంటీబయాటిక్, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్, అంటే ఇంకా చాలా యాంటీబయాటిక్స్ వాడేసి ఇంకే యాంటీబయాటిక్ వేస్తున్నా పని చేయకపోతుండడం. వర్స్ట్ కేస్ సినారియోలో ఆ టైంలో వస్తున్న ఇన్ఫెక్షన్స్ ని ట్రీట్ చేయడానికి వీళ్ళు ఎప్పటి నుంచో 2011 నుంచి డెవలప్ చేసిన జైనిక్ రిలేటెడ్ గా కొత్త యాంటీబయాటిక్ రిలేటెడ్ గా న్యూ డ్రగ్ అప్లికేషన్ ని యుఎస్ FDA వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. యాక్చువల్లీ ఇది ఒరిజినల్ గా ఫైల్ చేసింది సెప్టెంబర్ 30, 2025, కానీ దీని రిలేటెడ్ గా వీళ్ళు ఇనిషియేషన్ చేసింది, ప్రోగ్రామ్ ఇనిషియేషన్ చేసింది 2011. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక డ్రగ్ రిలేటెడ్ గా వర్క్ చేస్తే అది ఇప్పుడు ముందుకు వెళ్తూ ఉండడం. అండ్ దీన్ని థర్డ్ పార్టీ వాళ్ళు యూరోప్ లోనే మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేస్తారు కాబట్టి యుఎస్ రిలేటెడ్ గా ఉంటున్న ఎటువంటి టారిఫ్ ఇష్యూస్ కూడా దీనిపైన ఇంపాక్ట్ చూపించో. అండ్ ఈ ప్రోగ్రెస్ ముందుకు వెళ్తూ అండ్ ఈ యాంటీబయాటిక్ బయటకు వస్తుందన్న హోప్స్ మార్కెట్ లో కూడా పెరుగుతూ ఉండడం. బికాస్ ఫేజ్ 3 క్లినికల్ డేటా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. యుఎస్ లో ఈ డ్రగ్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతూ ఉండడం. ఫస్ట్ ఎవర్ NDA యాక్సెప్టెన్స్ అనమాట ఇది. న్యూ డ్రగ్ అప్లికేషన్ ఫస్ట్ టైం ఇండియన్ కంపెనీ స్టార్ట్ చేసింది. న్యూ కెమికల్ ఎంటిటీ రిలేటెడ్ గా ఇండియన్ ఫార్మా కంపెనీ రిలేటెడ్ గా ఇది ఒక గ్రేట్ సక్సెస్ అనే అనాలి. దీంతోనే స్టాక్ ఇవాళ 20% దగ్గరగా పెరిగింది. ఇన్ఫాక్ట్ ఇది ఇలా సక్సెస్ అవుతుందని మార్కెట్ లో కూడా హోప్ ఉంది. కాబట్టి స్టాక్ ఎప్పటి నుంచో పెరుగుతూనే ఉంది. బట్ ఇంకా ఫైనల్ డోర్స్ అని ఓపెన్ అవుతున్నాయి అనేసరికి స్టాక్ ఇవాళ మళ్ళీ ఇంకొక 20% దగ్గరగా పెరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఒక కంపెనీలో డబ్బులు పెట్టే ముందు ఫండమెంటల్ అనాలిసిస్ చేసుకొని మొత్తం అంతా స్టడీ చేసి మేనేజ్మెంట్ ఏం చెప్తుందో అంతటికి మనం ఇంపార్టెన్స్ ఇచ్చి డబ్బులు పెడతాం. కానీ చివరికి వాళ్ళు మనకి చెప్పిన ఆర్డర్సే ఫేక్. అండ్ ఐపీఓకి ఏ డబ్బులు అయితే రైజ్ చేశారో, ఏమేం చేస్తామైతే చెప్పారో ఆ డబ్బుల్ని దారి మరలిస్తూ మనకి ఐపీఓ తీసుకురావడానికి ముందు చాలా తక్కువ ధరలో చాలా మంది ఇన్వెస్టర్స్ కి షేర్లు ఇచ్చుంటారు కదా, వాళ్ళకి ఎగ్జిట్ ఇవ్వడానికి, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎగ్జిట్ ఇవ్వడానికి, వాళ్ళకి పెద్ద మొత్తంలో లిక్విడిటీని ప్రొవైడ్ చేయడానికి, మాకు ఇక్కడి నుంచి ఆర్డర్స్ వచ్చాయి, అక్కడి నుంచి ఆర్డర్స్ వచ్చాయి, మనం ఇలా గ్రో అవబోతున్నాం, అలా గ్రో అవబోతున్నాం అని ఇన్వెస్టర్స్ ని నిట్ట నిలువుగా ముంచిన ఇలాంటి కంపెనీస్ వల్ల మిగతా కంపెనీస్ ఒక ప్రమోటర్స్ చెప్పే మాటల్ని నమ్మాలన్నా 1-2 సార్లు, స్పెషల్లీ చిన్న కంపెనీలకు సంబంధించిన ప్రమోటర్స్ చెప్పాలంటే వాళ్ళ మాటలు నమ్మాలంటే 1-2 సార్లు ఆలోచించే పరిస్థితి నెలకొంటుంది. డ్రోన్ ఆచార్య డ్రోన్స్ రిలేటెడ్ గా ఫుల్ బజ్ ఉంటున్నప్పుడు మేము డ్రోన్స్ రిలేటెడ్ గా మామూలు ఇన్నోవేషన్ కాదు, అన్నిట్లోనూ అగ్రికల్చర్ లోను, డిఫెన్స్ లోను, అన్నిట్లోనూ యూజ్ అయ్యే డ్రోన్స్ ని మేము పట్టుకొస్తున్నాం, మాకు ఇక్కడి నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి, అక్కడి నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి, అసలు ఫుల్ గా క్యాపెక్స్ చేసుకుంటూ స్ట్రాంగ్ గా గ్రో అయిపోతాం అని చెప్పిన వీళ్ళు ఆ అప్డేట్లన్నీ ఇచ్చింది ఎందుకు అంటే అంతకు ముందు ఉంటున్న ఇన్వెస్టర్స్ కి ఎగ్జిట్ ఇవ్వడానికి అని. అండ్ ఐపీఓ డబ్బుల్ని కూడా ఎందుకైతే రేస్ చేస్తారో ఆ డబ్బుల్ని కూడా దారి మరలిస్తూ ఫేక్ ప్రాపగాండాతో స్టాక్ ని పంప్ చేసి ఇన్వెస్టర్స్ ని, రీటైల్ ఇన్వెస్టర్స్ ని ట్రాప్ చేసి ప్రమోటర్స్ అండ్ వాళ్ళకి సంబంధించిన బిగ్ ఇన్వెస్టర్స్, ప్రీ ఐపీఓ ఇన్వెస్టర్స్ మాత్రం స్ట్రాంగ్ గా ఎగ్జిట్ తీసుకున్నారని. బట్ రీటైలర్స్ మాత్రం అది వచ్చినప్పుడు 203 మంది దగ్గరగా ఉండేవాళ్ళు రీటైల్ షేర్ హోల్డర్స్, ఇప్పుడు 7,000 మంది దగ్గరగా అయిపోయారు. అండ్ తెలుసు కదా, సెబీ వాళ్ళ ఇలాంటి స్టేట్మెంట్స్ చేశారు, రిపోర్ట్ ఇచ్చిందంటే స్టాక్ ఇవాళ 20% పడి రీటైలర్స్ అయితే ట్రాప్ అయ్యారు. సో సెబీ వాళ్ళైతే ఆ ప్రమోటర్స్ మీద 2 సంవత్సరాల బ్యాన్ అండ్ పెనాల్టీ అనేది విధించారు. కానీ వాళ్ళకి బ్యాన్ అయితే వాళ్ళు ఏమైనా నష్టపోతారా? వాళ్ళకి ఏమైనా బిగ్ ఇంపాక్టా? అసలు ఎటువంటి లాజిక్ లేకుండా ఇష్టం వచ్చినట్టు డిస్క్లోజర్స్ ని ఎక్స్చేంజెస్ కి చేసి స్టాక్ మార్కెట్ లో స్పెషల్లీ ప్రమోటర్స్ మీద ఉన్న ఒపీనియన్ ని వీళ్ళు చెడగొట్టారు. వీళ్ళనే కాదు, రీసెంట్ టైమ్స్ లో చాలా కంపెనీస్ ఇలా దొరికిపోతున్నాయి. సో చిన్న కంపెనీలకు సంబంధించిన ప్రమోటర్స్ చెప్పే మాటల్ని ఒక పించ్ ఆఫ్ సాల్ట్ తో, మేబీ ఫేక్ కూడా అయ్యుండొచ్చు అనే ఒక ఒపీనియన్ తోనే చూడండి. అండ్ డైవర్సిఫికేషన్ ఇంపార్టెంట్. చిన్న కంపెనీలో పెడుతున్నప్పుడు ఆ రోజులు పోయాయి, చిన్న దాంట్లో ఉండి కొనుక్కుంటే అది ఎక్కడికో వెళ్ళిపోయిందనే రోజులు పోయాయి. ఎంత మీరు కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి, ఎంత మీరు కరెక్ట్ అనాలిసిస్ చేసినా ఒక కంపెనీ ట్రాప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రాపర్ అలొకేషన్ చిన్న చిన్న కంపెనీస్ లో చేసినప్పుడు మాత్రం డైవర్సిఫికేషన్ ఇంపార్టెంట్. అండ్ మీరు బిగినరే, మీకు ఏం తెలియకపోతే నన్ను నమ్మండి, కామ్ గా మ్యూచువల్ ఫండ్ అండ్ ఈటీఎఫ్ లతో వెళ్ళిపోండి, ఇండివిజువల్ స్టాక్స్ జోలికి వెళ్ళదు. ఇలాంటివి చూస్తున్నప్పుడే ప్రమోటర్స్ చెప్తున్న దానికి ఎగ్జైట్ అవ్వాలా, ఏంటిదేమైనా ట్రాప్ చేస్తున్నారా, లిక్విడిటీని పెంచడానికి ట్రాప్ చేస్తున్నారా అని ఎస్ఎంఈ ఐపీఓస్ రిలేటెడ్ గా భయం అయితే క్రియేట్ అవుతుంది. ఎవరైనా మీరు ఆల్రెడీ డ్రోన్
ద్రోణాచార్యలో ఇన్వెస్ట్ చేస్తున్నా అది దీని రిలేటెడ్ గా మీకు ఏదైనా యాక్టివిటీ ఉన్నా ఒకసారి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేశారంటే ఫర్దర్ కమింగ్ టైమ్స్ లో దీని పరంగా ఉన్న అప్డేట్స్ ని టైం టు టైం కవర్ చేస్తూ వస్తాను. నెక్స్ట్ ఇవాళ వర్ల్ఫుల్ స్టాక్ పడింది. ఎవరైనా హోల్డ్ చేస్తుంటే రీజన్ ఏంటి అనే క్వశ్చన్ మార్క్ లో ఉంటుంటే కొత్తగా రీజన్ ఏం లేదు. రీసెంట్ గానే వీళ్ళ ప్రమోటర్స్ 11% అబో దగ్గరగా వాటా నమ్మారు కదా. సో ప్రమోటర్సే పెద్ద మొత్తంలో వాటాని దట్టు డిస్కౌంట్ లో 14% డిస్కౌంట్ లో గతంలో ఉన్న దానికి అమ్ముతూ ఉండేసరికి ఆ సెల్లింగ్ ప్రెషర్ స్టాక్ లో కంటిన్యూ అవుతూ ఉంది. అదే ఇవాళ కూడా కనిపించింది. కొత్త రీజన్ ఏం లేదు. ప్రమోటర్ స్టేక్ సేల్ రీజన్ పీక్ నుంచి లాస్ట్ 3 డేస్ లో స్టాక్ 18% దగ్గరగా పడింది. ఇయర్ లో ఒక పాయింట్ లో 1980 దగ్గరగా ఉండే స్టాక్ కాస్త ఇప్పుడు 988 కి వెళ్ళింది. బిజినెస్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ కంటే కూడా రీసెంట్ టైమ్స్ లో ప్రమోటర్ రిలేటెడ్ గా సెల్లింగ్ న్యూస్ స్టాక్ ని ఇంతలా డౌన్ కి తీసుకువెళ్ళింది. నెక్స్ట్ న్యూలాండ్ ల్యాబ్ గురించి మాట్లాడాలి. వీళ్ళు ఆల్మోస్ట్ 189 crore పెట్టి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ని హైదరాబాద్ తెలంగాణలో స్టార్ట్ చేయడానికి ముందుకు వెళ్తున్నారని వీళ్ళ R&D ని ఇంక్రీజ్ చేసుకోవడానికి పనిచేస్తున్నట్లు న్యూలాండ్ ల్యాబ్స్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అండ్ ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ 4% దగ్గరగా పడింది. నెక్స్ట్ రిఫెక్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. రిఫెక్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి 30.95 crore విలువ చేసే ఆర్డర్ NHAI రోడ్ ప్రాజెక్ట్స్ పరంగా యాష్ ట్రాన్స్పోర్ట్ పరంగా లభించాయనేలా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ MIC ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 1,49 లక్షలు విలువ చేసే రైల్వే ఆర్డర్ IP బేస్డ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ రిలేటెడ్ గా విజయవాడ రైల్వే డివిజన్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని నెక్స్ట్ 12 months లో వీళ్ళ సర్వీసెస్ ని అందించి ఆర్డర్ ని కంప్లీట్ చేస్తారనేలా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ IEX గురించి మాట్లాడుకోవాలి. ఎందుకు ఇవాళ స్టాక్ పెరుగుతుంది? ఇది నేను మార్కెట్ క్లోజ్ అయ్యాక IEX రిలేటెడ్ గా డేటాను యాడ్ చేస్తూ ఫ్రైడే వీడియోలో కూడా చెప్పాను. APTEL వాళ్ళు అపిలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు January 6th వీళ్ళ రిలేటెడ్ గా నెక్స్ట్ హియరింగ్ ని పెడుతూ గతంలో వీళ్ళ రిలేటెడ్ గా జరిగిన కన్సర్న్స్ ని కూడా సీరియస్ అలిగేషన్స్ ని కూడా లైక్ CERC రిలేటెడ్ గా ఉన్న కొంతమంది అఫీషియల్స్ స్టాక్ రిగింగ్ చేశారు, స్టాక్ లో పుట్ పొజిషన్స్ ని పెట్టుకొని కోట్లలో డబ్బులు సంపాదించారని సెబీ వాళ్ళ రిపోర్ట్ ఉందా, దాన్ని కూడా వాళ్ళు కన్సిడరేషన్ లో తీసుకుంటున్నారు అనేసరికి నెక్స్ట్ హియరింగ్ లో వీళ్ళ తరపున ఏమైనా అప్డేట్ పాజిటివ్ గా ఉంటుందని మార్కెట్ లో లిటిల్ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ స్టాక్ ని వాళ్ళ పెంచాయి. బట్ ఏదనేది ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చే వరకు మనం చెప్పలేం కాబట్టి December 6th ఫైనల్ క్లారిటీ మనకి IEX ఒక భవిష్యత్తుపై ఉంటుంది. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ గవర్నమెంట్ బ్యాంక్స్ పరంగా కేంద్రం ఒక భారీ నిర్ణయం తీసుకునే వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. 12 దగ్గరగా ఉంటున్న పబ్లిక్ సెక్టర్ ఆర్ గవర్నమెంట్ బ్యాంక్స్ ని 4 బ్యాంక్స్ గా తయారు చేసేందుకు చూస్తూ ఉందని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రని SBI లో కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడాలో కానీ కలిపే ఆలోచనలో ఉందని, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ని కూడా మర్జ్ చేసి ఇలా చాలా బ్యాంక్స్ ని కలిపేసి 12 బ్యాంక్స్ ని 4 బ్యాంక్స్ గా చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందనేలా అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. లెట్స్ సీ ఎటువంటి స్టెప్స్ కి ఈ బ్యాంక్స్ ఒక మర్జర్ వెళ్తూ ఉందని. ఇండియాలో ఇకపై కొన్ని బ్యాంక్స్ ఒక బ్రాండ్ ఆర్ ఒక లోగోస్ ఆర్ ఒక పేర్లు మాత్రమే మనం చూస్తాం. ఇది వెంటనే జరిగిపోయేది కాదు, కొంత టైం లో అవుతుంది. ప్రాబబ్లీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ లోపు అయ్యే అవకాశం ఉందనేలా డేటా అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ గతంలో SML ఇష్యూజ్ అని పిలువబడుతూ రీసెంట్ టైమ్స్ లో మహేంద్ర వాళ్ళ అక్విజిషన్ తర్వాత SML మహేంద్రగా మారిన ఈ ఆటో కంపెనీ వాళ్ళ సేల్స్ అదర కొట్టాయి. టోటల్ సేల్స్ వాల్యూమ్ 1 or 2% పెరుగుతూ కార్గో వెహికల్ 83%, ప్యాసింజర్ వెహికల్ 116% దగ్గరగా గ్రోత్ ని వీళ్ళు కనబర్చారు. ఓవరాల్ గ్రోత్ సాలిడ్ ఉంది. దీంతో పాటు ఓవరాల్ గా పోస్ట్ చేసిన ఆటో సెక్టార్ సేల్స్ డేటాని కూడా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. సేల్స్ రిలేటెడ్ గా మిస్ అయింది మనకి ఐషర్ రిలేటెడ్ గా, బట్ రెస్ట్ ఆఫ్ ద డేటా అంతా కూడా సేల్స్ పరంగా మనకి మంచిగానే నమోదైంది. స్పెషల్లీ ప్యాసింజర్ వెహికల్స్, 2 wheelers, కమర్షియల్ వెహికల్స్ లో కూడా మనకి మంచి గ్రోత్ అయితే కనిపించింది. 4 wheeler, 2 wheeler, కమర్షియల్ వెహికల్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఎంటైర్ సేల్స్ డేటా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మహేంద్ర వాళ్ళది స్ట్రాంగ్ గా 26% గ్రోత్, హ్యుండై వాళ్ళది 9% గ్రోత్, టాటా మోటార్ ప్యాసింజర్ వాళ్ళది 26% గ్రోత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తున్నాయి. 2 wheeler లో ఐషర్ వాళ్ళది కొంత డౌన్ అయింది. వేరస్ TVS వాళ్ళది, బజాజ్ వాళ్ళది స్ట్రాంగ్ గానే ఉన్నాయి. TVS వాళ్ళది 29%, బజాజ్ వాళ్ళది 8% గ్రోత్. వేరస్ కమర్షియల్ వచ్చేసరికి ఈసారి స్ట్రాంగ్ గా బీట్ చేశాయి. టాటా మోటార్స్ కానీ, ఐషర్ కానీ, అశోక్ లీలాండ్ కానీ అన్ని కూడా నియర్ టు 30% అండ్ అబౌవ్ గ్రోత్ దగ్గరగా పోస్ట్ చేశారు. ఓవరాల్ మంచి గ్రోత్ మనకి నవంబర్ సేల్స్ లో కనిపించింది. ఫ్రెండ్స్, సిటీ వాళ్ళు లారస్ ల్యాబ్స్ రిలేటెడ్ గా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు గమనించారంటే వాళ్ళు చెప్పేవన్నీ పాజిటివ్సే ఉంటాయి, ఎక్కడ మీకు నెగిటివ్ ఉండదు. కానీ టార్గెట్ ని మాత్రం నియర్లీ 1028 దగ్గరగా ఉంది కదా షేర్, అక్కడి నుంచి 590 అని చెప్తున్నారు. అంటే సుమారుగా ఒక 43% పడిపోతుందని చెప్తున్నారు. నెగిటివ్స్ ఏమైనా చెప్పారా చూడండి. కంపెనీ ప్లాన్స్ అగ్రెసివ్ క్యాపెక్స్ అంటున్నారు. క్యాపెక్స్ చేయడం మంచిదే. ఆర్డర్ బుక్ రిమైన్స్ హెల్దీ అంటున్నారు. రీసెంట్ గా కస్టమర్ ఎడిషన్స్ లేకపోయినా ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ గా ఉంటుందనే చెప్తున్నారు. అది నెగిటివ్ కాదు. CDMO షేర్ కూడా 30 నుంచి 50% కి నెక్స్ట్ 5 years లో పెరుగుతుంది అంటున్నారు. అది మంచిదే. కంపెనీ కెపాసిటీస్ ని యాడ్ చేస్తుంది వాళ్ళ న్యూ ఏరియాస్ లో, లైక్ పెప్టైడ్స్ కానీ ADC పరంగానే ఎలా చెప్తున్నారు. ADC అంటే యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్, అదొక సెపరేట్ సెగ్మెంట్. సో వాటి పరంగా కూడా కెపాసిటీస్
యాడ్ అవుతున్నాయి అంటున్నారు. ఓవరాల్ గా అన్ని మంచివే చెప్తున్నారు, కానీ స్టాక్ టార్గెట్ ని మాత్రం బాగా తగ్గించారు. 43% ఇచ్చారు. ప్రాబబుల్లీ వాల్యుయేషన్స్ ఏమైనా కన్సర్న్ ఏమో, దాంతోనే స్టాక్ రిలేటెడ్ గా ఈ టార్గెట్ ని ఇచ్చుండొచ్చు. బట్ బిజినెస్ పరంగా ఇటువంటి నెగిటివ్ ని మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ లెన్స్ కార్ట్ గురించి మాట్లాడాలి. స్టాక్ ఎందుకు ఇవాళ ఒక టైంలో 7% దగ్గరగా పెరిగింది? అది వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్ తర్వాత మేనేజ్మెంట్ ఇస్తున్న స్టేట్మెంట్స్ తో స్టాక్ రియాక్ట్ అవుతుంది. స్పెషల్లీ క్యాపెక్స్ అనేది 3 times దగ్గరగా పెంచి స్ట్రాంగ్ సేల్స్ ని కమింగ్ టైమ్స్ లో వీళ్ళు తీసుకొస్తారనేలా లెన్స్ కార్ట్ వాళ్ళు అప్డేట్ అయితే చేశారు. 3 times కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఎలా మాట్లాడుతున్నారు. దట్ టు ఓవర్ నెక్స్ట్ 3 years గ్రోత్ ట్రాజెక్టరీ స్ట్రాంగ్ గా ఉందని, నెక్స్ట్ 2.5-3 years లో వీళ్ళ కెపాసిటీస్ ని 3 times పెంచి బిజినెస్ ని స్ట్రాంగ్ గా గ్రో చేసుకుంటారనేలా అప్డేట్ చేస్తుండడమే స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. అండ్ లెన్స్ కార్ట్ వాళ్ళ నెంబర్స్ సాలిడ్ ఉన్నాయి. రెవెన్యూ 21%, ఆపరేటింగ్ ప్రాఫిట్ 45%, మార్జిన్స్ 20% దగ్గర ఉన్నాయి. లాస్ట్ టైం మార్జిన్ 16.5%. సో అవుట్ అండ్ అవుట్ ప్రాఫిట్ కూడా 20% గ్రోత్ 103 crore దగ్గరగా పోస్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ ఈసారి డిప్రిసియేషన్ పెరిగింది, అదర్ ఇన్కమ్ తగ్గింది, బట్ స్టిల్ వీళ్ళ నెంబర్స్ బాగున్నాయి. ఇండియన్ రెవెన్యూ మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను, 13% గ్రో అయింది. అండ్ మార్జిన్స్ కూడా ఇండియా రిలేటెడ్ గా 10% దగ్గరగా ఉంటున్నాయి. గతంలో 9% నుంచి ఇంప్రూవ్ అయ్యాయి. ఇంటర్నేషనల్ రెవెన్యూస్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. ఓవరాల్ స్ట్రాంగ్ గా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అండ్ మార్కెట్ అనాలిసిస్ లోనే చెప్పాను కదా, అవుట్లుక్ ని కూడా కమింగ్ టైమ్స్ లో స్ట్రాంగ్ గా గ్రో అవుతారనేలా మేనేజ్మెంట్ కాల్ లో కూడా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. కాబట్టి స్టాక్ కి వాళ్ళ మంచిగా పెరిగింది. కానీ గుర్తుంచుకోవాలి, December 5th యాంకర్ బుక్ లాక్ ఇన్ అయితే కంప్లీట్ అవుతుంది. 50% షేర్ యాంకర్ లాక్ ఇన్ నుంచి బయటకు వస్తాయి. కాబట్టి ఆ రోజు స్టాక్ లో వోలటాలిటీ ఉంటుందనేది కూడా ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ తేజస్ నెట్వర్క్స్ వాళ్ళకి 84.95 crore విలువ చేసే పిఎల్ఐ పేమెంట్, పిఎల్ఐ స్కీమ్ లో ఇన్సెంటివ్స్ లభిస్తాయి కదా, దాంట్లో భాగంగా వీళ్ళకి పేమెంట్ లభించిందని అప్డేట్ చేస్తున్నారు. అలా వాళ్ళకి FY24 లో సుమారుగా 123 కోట్లు దగ్గరగా లభించిందని, అండ్ FY24 లో సుమారుగా ఇప్పటి వరకు 189 crore దగ్గరగా లభించిందనేలా అప్డేట్ చేస్తున్నారు. కానీ స్టాక్ ఈ 2025లోనే 55% దగ్గరగా పడింది. దీనికి రీజన్ బిఎస్ఎన్ఎల్ రిలేటెడ్ గా ఆర్డర్స్ తర్వాత వీళ్ళ సేల్స్ సిగ్నిఫికెంట్ గా రీసెంట్ టైమ్స్ లో వీళ్ళ నెంబర్స్ ని గమనిస్తే సిగ్నిఫికెంట్ గా డౌన్ అయ్యాయి. Q1 వీళ్ళ నెంబర్స్ ని మీరు అబ్జర్వ్ చేసిన సేల్స్ 87% దగ్గర డ్రాప్ అయింది. అండ్ Q2 లో కూడా సేల్స్ 90% దగ్గరగా డ్రాప్ అవుతూ ఆన్ ఇయర్ కంపారిజన్ సిగ్నిఫికెంట్ గా వీళ్ళ బిజినెస్ ని కోల్పోతూ ఉండడం స్టాక్ పడ్డానికి ప్రధానమైన కారణం. బట్ పిఎల్ఐ స్కీమ్ లో భాగంగా డబ్బులు వచ్చింది ఒక 85 కోట్లు అనేసరికి స్టాక్ ఇవాళ కొంత గెయిన్ అయింది. ఇకపై January 1st నుంచి మ్యూచువల్ ఫండ్స్ కానీ, SIF స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కానీ రీట్స్ లో చేసే ఇన్వెస్ట్మెంట్ ని ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ గానే కన్సిడరేషన్ లోకి తీసుకోవాలని సెబీ వాళ్ళు కొత్త రూల్స్ ని తీసుకొస్తున్నారు. January 1st నుంచి రూల్స్ అమలు అవుతాయి. దీంతో రీట్స్ లో ఫర్దర్ లిక్విడిటీ అయితే పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ రీట్స్ రిలేటెడ్ గా చాలా టైం బ్యాక్ నుంచి మాట్లాడుతున్నాను, మల్టిపుల్ వీడియోస్ చేశాను. రీసెంట్ గా చేసిన వీడియో ఇది. ఎవరైనా రీట్స్ లో పెట్టుబడి చేయాలనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. మస్ట్ గా చూడండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. నెక్స్ట్ ఎన్సిసి వీళ్ళకి ఆల్మోస్ట్ 2593 crores విలువ చేసే ఆర్డర్స్ నవంబర్ మంత్ రిలేటెడ్ గా లభించాయని అప్డేట్ అయితే చేస్తున్నారు. ఇది బిల్డింగ్స్, వాటర్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ డివిజన్ లో లభించినట్లు చెప్తున్నారు. అండ్ స్టెర్లింగ్ అండ్ విల్సన్ వాళ్ళు కూడా 1381 crores విలువ చేసే ఆర్డర్ ఆదాని గ్రీన్ వాల్ దగ్గర నుంచి లభించిందని అప్డేట్ చేశారు. నెక్స్ట్ వారే ఎనర్జీస్ వాళ్ళు మార్కెట్ క్లోజ్ అయ్యాక వీళ్ళు ఇన్ఫార్మ్ చేస్తున్న దాని ప్రకారం వీళ్ళకి 140 మెగావాట్ కి సంబంధించిన సోలార్ మాడ్యూల్స్ ఆర్డర్ రెన్యూడ్ కస్టమర్, కొంత పెద్ద కస్టమర్ వీళ్ళకి ఎగ్జిస్టింగ్ ఉన్న కస్టమర్ దగ్గర నుంచి లభించిందని, డొమెస్టిక్ గా ఉంటున్న ఆర్డర్ అని వారే ఎనర్జీస్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అండ్ న్యూజన్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి మలేషియన్ బ్యాంక్ దగ్గర నుంచి 13.96 crore విలువ చేసే ఆర్డర్ ఎంటర్ప్రైజ్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ రిలేటెడ్ గా నెక్స్ట్ 5 years కి డీల్ లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, వీడియో క్లోజ్ చేసే ముందు ఫిక్స్డ్ డిపాజిట్ రిలేటెడ్ గా అధికమైన వడ్డీ రేట్లు ఎక్కడ మనకు వర్క్ అవుతున్నాయి అండ్ ఆన్లైన్ లోనే హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు వస్తున్న FD లో డిపాజిట్ చేయడానికి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటున్న ఈ స్టేబుల్ మనీ యాప్ ని చెక్ చేయండి. ఫస్ట్ అయితే కంపేర్ చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉందనుకున్నప్పుడే FD వేసుకోవచ్చు. అవసరం ఉంది మీకు అనుకుంటే ఒకసారి గమనించండి. సరే, మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.